అపాయం జరిగితే కాపాడటానికి చాలా లేట్ అవుద్ది, ఆడికి పోలేము, తీసుకురాలేమని చెప్పేసి. సో మన మిస్టేక్లు ఎంతవరకు ఉన్నాయో ముందు వాటిని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ ఎవరికైనా సరే, ఎనీ గవర్నమెంట్ కానీ సరే సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి వాటిని మాత్రం ఉపేక్షించొద్దు. అది ఎవడైనా సరే, ఆడ ఉన్న తీవ్రవాది ఏ ఏ మతం వాడైనా సరే, మన హిందూ వాడైనా కావచ్చు, బయట వాడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఏ మతం వాడైనా సరే దొరక పట్టేసుకొని పూర్తిగా నేనే ఉరేయండి, కత్తులతో పొడవండి, కోసి పడేయండి అని అంటున్నాను. న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడితే అటువంటి శిక్ష ఖచ్చితంగా వేయాలి, ఏ దేశం వాడైనా సరే. ఎందుకంటే అంత పీస్ఫుల్ ప్రాంతాన్ని అక్కడ భయం పుట్టిచ్చేస్తే, అటాక్లు చేసేస్తే భారతదేశం ఎదగకుండా ఉండటానికి ఒక అవకాశం అని చెప్పేసి ఇతర దేశాలు భావిస్తున్నాయట. ఇంతకుముందు నేను ఒక మిలిటరీ అధికారి మాటలు వినిచ్చాను, ఒక ఛానల్లో చూసొచ్చాను అనమాట. ఇంతకుముందు మనకు 26/11 ముంబైలో జరిగిందిగా. ఇప్పుడు దగ్గర 6 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 6 ఏళ్లలో ముంబై ఆర్థికంగా ఎదగడానికి చాలా టైం పట్టింది, ఇంకా ఎదగలేకపోతుందంట. అంటే ముంబైకి వచ్చే ఇతర దేశాల నుంచి కానీ మనోళ్ళు కానీ వెళ్ళి చూడడానికి టూరిజం పరంగా ఇవాళ రాలేకపోతున్నారట, భయపడుతున్నారట. మెయిన్ రీజన్ ఇదే అంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్థికంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నదో ఇండియా, అక్కడ రీజన్ ఏంటి, టూరిజమా ఇంకేదైనా. సో అక్కడ భయం పుట్టిచ్చేస్తే అక్కడి అంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ప్రభుత్వం, ఇండియన్సే కాదు బయట దేశాల వాళ్ళు కూడా టూరిస్టులు ఆడికి పోవడానికి భయపడతారు. సో ఆటోమేటిక్ గా మనం ఆర్థికంగా ఎదగటానికి వాళ్ళని భయం పుట్టించవచ్చు, ఆర్థికంగా ఎదగలేకుండా ఉంటదనే ఉద్దేశంతో చేసే అటాక్లు అంటే ఇవి. కావాలని ఏదో వాళ్ళని కొట్టేద్దాం, చంపేద్దాం అనే ఉద్దేశంతో కదంట. సో అంటే మన పునాదుల నుంచి కూడా మనని ఎదగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళని, అటు ఏ తీవ్రవాదైనా సరే, ఏ మతం వాడైనా సరే, వాళ్ళని కూడా పునాదులతో సహా లేపాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు డెవలప్మెంట్ అడ్డుకోవడానికి వాళ్ళు చేశారు అనుకుంటే, మరి అక్కడ ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసి ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని దొంగచాటుగా వచ్చి అటాక్ చేయడం, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆడ పూర్తిగా హిందువులే ఉన్నారని ఏం లేదు కదా. ఐడి కార్డ్ చెక్ చేసి మరి ఐడి కార్డ్ చెక్ చేసిన రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదని చెక్ చేస్తున్నారంట. అంటే వీడు ఒక ఉద్యోగి కాదా, గవర్నమెంట్ సేవ చేస్తున్నాడా, ఏ గవర్నమెంట్ కైనా సరే, ఇండియన్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇండియన్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా లేదని ముఖ్యంగా ఇది చెక్ చేసి పంపిస్తున్నారంట. అక్కడ కులం మతాన్ని అని చూడలేదు, కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఒక విధంగా ఇండియాని ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నంగా. సో అటువంటి వాళ్ళ మీద అటాకులు చేసేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు భయపడతారు. ఎటువంటి ఏదైనా సందర్భంలో అరే నేను ఈ రోజు నేను కష్టపడితే నా గవర్నమెంట్ కి ₹1 ఆదాయం పోతుందని అటువంటి ద్వారా వాడు బయటకు వస్తాడు కదా, హైలైట్ అవుతాడు కదా. గవర్నమెంట్ ఏదైనా అవార్డు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా, అటువంటి ఇప్పుడు ఏంటంటే వాడు న్యూస్ ఛానల్ హైలైట్ అవుతూ ఉంటాడు. సో అటువంటి వాళ్ళకి భయం పుట్టుతుంది అనమాట. సో గవర్నమెంట్ ఉద్యోగుల మీద ప్రయత్నం చేశారు అటాక్ చేయడానికి. సో ఆర్థికంగా మన దేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా ఉండటానికి ఇప్పుడు ఒకరిద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు చంపేశాను అనుకో, ఇంకో గవర్నమెంట్ ఉద్యోగి భయపడతాడు. సో ఇటువంటి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిసింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చే రివార్డులు అవార్డులు కూడా చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎవరు ఎంత కష్టపడ్డా మన దేశానికి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాగే టూరిజం పరంగా ఎదిగితే ఇతర దేశాలే కాదు, మన దేశాల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా భయపడతారు, ఆర్థికంగా ఎదగకుండా చేయొచ్చనే ఉద్దేశంతో చేస్తున్నారట. సో ఇది మాత్రం చాలా తప్పు. ప్రతి ఒక్కరు అందరు ఖండిస్తున్నారు, నేను కూడా ఒక సామాన్య కూడా ఖండిస్తున్నాను. ఇదైతే తప్పు. వాడు ఎవడైనా సరే, ఏ దేశం వాడైనా సరే, ఏ మతం వాడైనా సరే దొరకబట్టేసుకుని న్యాయపరంగా లా పరంగా ఎటువంటి శిక్షలు ఉంటే అటువంటి శిక్షలు వేయాలి. అవసరమైతే అక్కడి గవర్నమెంట్కి వెళ్ళి మీరు పట్టుకొని వానికి ఏమైనా శిక్ష చేస్తారా లోకల్ గా మీ గవర్నమెంట్ తరఫున, లేదంటే మా దేశానికి తీసుకుపోయి మరి అహింసలో నుంచి తీసేస్తే హింస ఎలా ఉంటుందో ప్రపంచానికి మేము గుర్తు చేయాలా అనే ఉద్దేశంతో మనోళ్ళు కనుక ఒక అడుగు ముందేసేస్తే ఖచ్చితంగా అందరూ భయపడతారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద మన ఒక్కలే కాదు, బయట దేశాలలో కూడా మనకు ప్రధానికి ఫోన్ చేసి చెప్తున్నారంట, సానుభూతి తెలియజేస్తున్నారంట. ఇది ట్రంప్ తో కాల్ ఏదో వీడు ఒకటిగా బయటపడింది. అలాగే నేపాల్ ప్రభుత్వం కూడా అలా సపోర్ట్ చేస్తుందని తెలిసింది. ప్రతి దేశం సపోర్ట్ చేస్తున్నారంట. సో పాకిస్తాన్ అని అంటున్నారు. ఎవరైనా సరే, మనోడు కావచ్చు, బయట కావచ్చు, నేపాల్ కావచ్చు, చైనా ఎవరైనా సరే ఖచ్చితంగా దొరకబట్టేసుకోండి. అటాక్ చేసిన మాత్రం న్యాయపరంగా శిక్షలు వేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఒకటి, అక్కడ లోకల్ గవర్నమెంట్ మున్సిపాలిటీ తరంగా కానీ ఇంకేదో తరఫున కానీ అలాగే ఒక అంబులెన్స్ పెట్టేసి, ఎందుకంటే అటు పోతే రావడానికి ఇబ్బంది అంటున్నారు. అఫ్కోర్స్ అక్కడ ఆతంకవాదులు, తీవ్రవాదులు అటాక్లే కాదు, నార్మల్ గా కూడా ఏమైనా ఏదైనా లోయలో పడితే మనోళ్ళు అక్కడ వాళ్ళకి వైద్యపరంగా సేవలు అందించడానికి చాలా ఇబ్బంది అంట.